అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి తినటానికి తిండి లేని సమయంలో మరి బిర్యానీ దొరికితే ఎంత సంతోషమో, ఎంత సంతోషంగా ఉంటారో, అలాగే ఈ మధ్య ఏ ఒక్క శవం కూడా దొరకక నిరాశలో పడి ఉన్న సమయంలో, ఒకే ఒక్క సమయంలో 8 శవాలు దొరికితే ఎంత సంతోషమో కదా. ఈవేళ పండగ. ఎప్పుడూ అధికారంలోకి వస్తే గిస్తే ఇంకో 4 ఏళ్ళ తర్వాత చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000, అది కూడా ప్రజల సొమ్ము అందించే స్థితిలో కూడా ఉంటారంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఇవ్వవచ్చు కదా. ఆయన దగ్గర జనాల సొమ్ము, రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకొని దాచుకున్న డబ్బులు ఎంతో 7 కోట్లు మూలుగుతున్నాయి. అవి బయటికి తీయటానికి ప్రాణం ఒప్పటం లేదు. ప్రాణం ఒప్పుకోక దాచుకున్న డబ్బులు తీయటం లేదు. ఎప్పుడూ 4 సంవత్సరాల తర్వాత ఆయన అధికారంలోకి వస్తే అప్పుడు ప్రజల డబ్బు ఏదో ఒక రూపంలో వసూలు చేసి అప్పుడు ఇస్తానంటాడు. ఒక్కసారి ఆలోచించండి. ఆయనకు శవం దొరికితే బయటికి వస్తాడు, లేకపోతే లేదు. అది ఏదో గోడ సందర్భం లేక, సరిగా కట్టక, మధ్యన పిల్లర్లు లేక, ప్రతి 3.5 అడుగుకు పిల్లర్లు వేయాలి. ఆ పిల్లర్లు వేయక ఆ గోడ ఇరిగి పడిపోయి ఉంటుంది. దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇలా శవాల మధ్యన మాట్లాడుకుంటూ అదే రాజకీయం చేస్తారు. ఒక శవం దొరికేదాకా బెంగళూరు ప్యాలెస్ కానీ ఇంకా ఎక్కడెక్కడో ప్యాలెస్లు ఉంటాయి. ఆ ప్యాలెస్లలో ఉండేది శవం దొరకగానే బయటికి వస్తారు. 4 ఏళ్ళ తర్వాత నేను డబ్బులు ఇస్తాను, జనాల డబ్బులు, నా సొంత డబ్బులు ఇప్పుడు దాకా సంపాదించుకుని దాపెట్టుకున్నట్టేను, అవి తీయటానికి ప్రాణం ఒప్పటం లేదు అని అంటాడు. అంటే అధికారం వస్తే డబ్బులు ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. ఆయన సొంత డబ్బులు మాత్రం మూలుగుతుంటాయి, ఎవరికి ఇవ్వరు, ఎవరికి బయటికి తీసుకురాడు. ఒక్కసారి ఆలోచించండి మన రాష్ట్ర ప్రజలు. అలాంటప్పుడు మంచి సందర్భం చూసి బయటికి వస్తున్నాడే కానీ మామూలుగా అయితే రావటం లేదు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించండి. అదేనా పరిపాలన? అలాగేనా చేసేది? పిల్లర్లు సక్రమంగా వేయక వాళ్ళ దగ్గర తప్పు ఉంచుకొని వీళ్ళ మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటానికి శవం దొరికితే బయటికి వస్తాడు, లేకపోతే లేదు. అది వాళ్ళ తప్పు. మధ్యన గోడ కట్టే వాళ్ళు బేల్దారులు ఉంటారు. వాళ్లకు సరైన కొలతలు ఇవ్వక, సరిగా చెప్పక, అది వాళ్ళ తప్పు, వాళ్ళ మీద వేయక ఈ కూటమి ప్రభుత్వం మీద వేయటం ఎంతవరకు సమాజమో ఒక్కసారి చెప్పండి. సహజమో? అది సరైందేనా? అలాంటి రాజకీయాలు చేసుకుంటూ జనాల్లోకి వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి చెప్పండి. మరి ఆ జగన్ గారు అవసరమంట రాష్ట్ర ప్రజలకు ఒకసారి ఆలోచించవలసిందిగా. ఆయన సొంత డబ్బులు మాత్రం ఇవ్వడు, ఏదో వాళ్ళ మీద తప్పు వీళ్ళ మీద వేయటానికి వస్తాడే కానీ ఇది సహజమైనది కూడా కాదు అని తెలియజేస్తూ, ప్రతి 3.5 అడుగుకు ఒక పిల్లర్స్ పొయ్యాలి, గోడ కట్టాలి. బారుగా గోడ కడితే మాత్రం నిలవదు గోడ, ఎక్కడైనా ఎవరైనా కానీ అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.